నమస్కారం టీసీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కడకట్ల హై స్కూల్లో జరుగుతున్న సమ్మర్ క్యాంపును పరిశీలించిన విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్. దక్షిణ భారతంలో కమ్యూనిస్ట్ ఉద్యమ వ్యాప్తికి సుందరయ్య ప్రధాన పాత్ర పోషించారు. సిపిఎం సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు. బీవీఆర్ కళాకేంద్రంలో అందరినీ ఆకట్టుకుంటున్న నృత్య ప్రదర్శనలు. పట్టణంలో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించి 4 మోటారు సైకిళ్లను స్వాధీనం చేసుకున్న పోలీసులు. రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ శనివారం సాయంత్రం తాడేపల్లిగూడెం విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక కడకట్ల హైస్కూల్లో పీడీ సత్యనారాయణ ఆధ్వర్యంలో జరుగుతున్న సమ్మర్ క్యాంపును పరిశీలించారు. క్యాంపులో పాల్గొన్న విద్యార్థులతో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పెంటపాడు ప్రజా సంఘాల కార్యాలయం వద్ద ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా సెక్రటరియట్ సభ్యులు చింతకాయల బాబురావు మాట్లాడుతూ దక్షిణ భారతంలో కమ్యూనిస్ట్ ఉద్యమం పెరగటంలో సుందరయ్య ప్రధాన పాత్ర పోషించారన్నారు. చిర్ల పుల్లారెడ్డి, తూలం ప్రసాద్, రాజు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. దక్షిణ భారత కమ్యూనిస్ట్ ఉద్యమ నిర్మాత, అట్లాగే స్వాతంత్రోద్యమంలో చేసిన పాల్గొని ఈ దేశ అభివృద్ధి కోసం రైతాంగం, కార్మికులు, వ్యవసాయ కార్మికులు, దళితులు, సామాజిక తరగతుల యొక్క అభ్యున్నతి కోసం తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య గారు పనిచేశారు. ఆయన 39వ వర్ధంతి ఈ రోజున మన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా కూడా సుందరయ్య గారి వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. తమ్ముడు పుచ్చలపల్లి సుందరయ్య గారి యొక్క జీవిత చరిత్ర, ఆయన సాధారణ ప్రజానికం, పేద వర్గానికి యొక్క సమస్యల పరిష్కారానికి చేసినటువంటి కృషి అందరూ తెలిసిందే. ఆయన తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రత్యక్షంగా పాల్గొని అక్కడ ఉన్నటువంటి లక్షలాది మంది ప్రజల యొక్క సమస్యల పరిష్కారాన్ని కృషి చేశారు. అలాగే దేశంలో ప్రప్రథమంగా వ్యవసాయ కార్మిక సంఘాన్ని ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా వ్యవసాయ కార్మికుల్ని సమీకరించడం జరిగింది. అలాగే కోట్లాది మంది రైతాంగం ఈ దేశంలో పండించిన పంటకు మద్దతు ధర దొరక అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయన మద్దతు ధర కోసం పనిచేశారు. పార్లమెంట్లో మొట్టమొదటి పార్లమెంటు సమావేశాల్లో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా అత్యంత నిరాడంబరంగా ఆయన జీవనాన్ని సాగిస్తూ దేశ ప్రజల యొక్క సమస్యల్ని పార్లమెంట్లో ప్రతిపాదన చేసినటువంటి, ఆ రకంగా సమస్యల పరిష్కారానికి కృషి చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి తమ్ముడు సుందరయ్య గారు. రైతులు, కార్మికుల యొక్క, వ్యవసాయ కార్మికుల యొక్క సమస్యలు పరిష్కరించడంతో పాటు ఈ దేశ సమగ్ర అభివృద్ధికి, ఈ దేశ లౌకిక విధానం అమలుకై విశేషంగా కృషి చేశారు. స్థానిక బీవీఆర్ కళాకేంద్రంలో జాతీయ స్థాయి ఉగాది నాటికల పోటీలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. కళాకేంద్రం వ్యవస్థాపకులు బుద్దాల వెంకటరామారావు ఆధ్వర్యంలో ఈ పోటీలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా శనివారం రాత్రి రిత్విక్ వెంకట్, చార్మిలా వెంకట్, సోమనాథ్ భరద్వాజ్లచే కూచిపూడి నృత్య ప్రదర్శన గావించారు. అదేవిధంగా ఆదివారం ఉదయం నృత్య పోటీలు జరిగాయి. బీవీఆర్ కళాకేంద్ర సభ్యులు ఈ కార్యక్రమాలను పర్యవేక్షించారు. Ding
ఆటోమేటిక్గా హైదరాబాద్ అమ్మాయి కరెక్ట్ నృత్యం ఉంటుంది. అలాగే రైతు నృత్యం చెన్నారెడ్డి గారు, ఈయన సుమారు 83 సంవత్సరాలు ఉంటాయండి. వారి బృందంతో నృత్యం చూపిస్తారు మనందరికీ. అలాగే భవ్యశ్రీ తెలంగాణ నుంచి వస్తున్న అమ్మాయి కూడా నాట్యరత్న అవార్డు కూడా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి మీరందరూ ఇచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాను. రేపు సభలో డాన్స్ మాస్టర్స్ కూడా మెమెంటోస్ సత్కారం కూడా ఉంటుంది. ఇవాళ వచ్చిన డాన్స్ మాస్టర్స్ కూడా రేపు రావాల్సిందిగా కోరుకుంటున్నాము. స్థానిక యాగర్లపల్లి జువ్వలపాలెంలో ఆదివారం ఉదయం రాబోవు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో పోలీసులు కార్టెన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎటువంటి ధ్రువపత్రాలు లేని 4 మోటారు సైకిళ్లను స్వాధీనపరుచుకున్నారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ మూర్తి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టౌన్ సిఐ సుబ్రహ్మణ్యం, ఎస్ఐ జేవిఎన్ ప్రసాద్, కె సుధాకర్ రెడ్డి, ట్రాఫిక్ ఎస్ఐ సుబ్రహ్మణ్యం, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక జనతా హాస్పిటల్లో ఆదివారం లయన్స్ క్లబ్ అధ్యక్షులు వి రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో నేత్ర వైద్య శిబిరం నిర్వహించారు. పదం కుమార్ గుప్తా సహకారంతో ఈ శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు రాజేశ్వరి నేత్ర వైద్యశాల బృందం 86 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 15 మందికి ఉచితంగా కళ్లజోళ్లు అందజేశారు. ఈ శిబిరాన్ని డాక్టర్ ఎల్ రవికుమార్ ప్రారంభించారు. మదన్ మోహన్ అగర్వాల్, జగదీష్, ఎల్ఎస్సి నాగేశ్వరరావు, బాపయ్య శర్మ, పేరూరి కాసయ్య, ఈవీఎన్ లక్ష్మీనారాయణ, మహాలక్ష్మి, పచ్చా వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఇలా సెకండ్ వీక్ షుగర్ క్యాంపు, థర్డ్ వీక్ ఐ క్యాంపు పెట్టడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. యాక్చువల్గా నేను చాలాసార్లు చూస్తుంటాను గ్రూప్లో లయన్స్ క్లబ్ యాక్టివిటీస్ అన్నీ. నాకు యాక్టివ్గా పార్టిసిపేట్ చేయాలనిపిస్తున్న నాకు టైం కుదరకపోవడం అనేది అవ్వట్లేదు. కానీ సో ప్యాసివ్గా నేను ప్రెసిడెంట్ గారు అందరూ చెప్తున్నాను, ఏ టైప్ ఆఫ్ హెల్ప్ కావాల్సిందో నేను చేయడానికి. ఇంకొక కొన్ని సంవత్సరాల వరకు నాకు ఏమో మేబీ యాక్టివ్గా కుదరకపోవచ్చేమో. సో దాని గురించి తర్వాత మా బాబాయ్ అయినటువంటి ఎల్ఎస్ నాగేశ్వర గారు స్టార్టింగ్ నుంచి కూడా నన్ను లయన్స్ క్లబ్లో జాయిన్ అవ్వాలి, దానికి ఒక ఇది ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, అది అని చెప్పి నన్ను ఇందులో జాయిన్ చేసినందుకు నేను అప్పటి నుంచి నాకు లయన్స్ క్లబ్ ఏంటనేది అంతకుముందు వింటుండేవాడిని. లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇవన్నీ, కానీ నాకు దాని యాక్టివిటీస్ ఏంటని తెలియదు. ఆ తర్వాత ఈ జాయిన్ అయిన తర్వాత ఈ గ్రూప్స్లో ఈ జరుగుతున్న యాక్టివిటీస్ అన్నీ చూసి నేను నిజంగా నేను వన్ ఆఫ్ ద మెంబర్ అవ్వడం, నాకు వన్ ఆఫ్ ద లైన్ అవ్వడం నేను చాలా సంతోషం. కానీ అందుకే నేను యాక్టివ్గా ఏమీ పార్టిసిపేట్ చేయలేకపోయినా మీ అందరికీ నా వేరే ఏ రూపంలో అయినా సరే నేను మీకు హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నానని చెప్పి మనస్ఫూర్తిగా తెలుసు. లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రధాన సేవా కార్యక్రమం అయినటువంటి అంధత్వ నివారణ, హెలెన్ కెల్లర్ అనేటువంటి అంధురాలు దీన్ని ప్రవేశపెట్టి ప్రపంచవ్యాప్తంగా 210 దేశాల్లో దీన్ని నిరాటంకంగా నిర్వహిస్తున్నారు. దానిలో భాగంగా మన తాడేపల్లి లయన్స్ క్లబ్ చాలా కాలం నుండి మనం ఇది అంధత్వ నివారణలో భాగంగా లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమంలో భాగంగా మన ప్రస్తుత అధ్యక్షులైనటువంటి వంగపండు రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో, అలాగే పదం కుమార్ గుప్తా గారి ఆర్థిక సహకారంతో
ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా నిర్వహించటం, ప్రతి నెల కూడా ఒక 20 మంది కళ్ళజోళ్ళు ఇవ్వడం, 17 నుంచి 34 మంది వరకు మనం ప్రతి నెల కూడా ఆ మధ్యలో ఎంతో కొంతమందిని మనం ఆపరేషన్లు పంపించడం చేయించి మనం తీసుకొచ్చి ఇక్కడే దింపడం జరుగుతుంది. మరి దీనికి సహకరించినటువంటి సభ్యులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తాను. మరి ఈనాటి కార్యక్రమాన్ని యశోద హాస్పిటల్ అధినేత డాక్టర్ ఎల్ రవికుమార్ గారు రావడం చాలా సంతోషం. ఆయన మన లయన్స్ క్లబ్ సభ్యులు. ఈ సేవా కార్యక్రమాల్లో ఇవన్నీ కూడా తోడ్పాటును అందించడం చాలా సంతోషం. ఇంటర్నేషనల్ లయన్స్ క్లబ్ ఆదేశానుసారం ప్రతి నెల 3వ ఆదివారం కడకట్ట జనతా హాస్పిటల్ నందు విధిగా ఉచిత ఉచిత నేత్ర వైద్య శిబిరం ఏర్పాటు చేయడమైనది. ఈ శిబిరానికి ప్రారంభించడానికి ఈనాటి మన ముఖ్య అతిథి లయన్ ఎల్ రవికుమార్ గారికి తాడేపల్లి లయన్స్ క్లబ్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమానికి ఆర్థిక సహకారం అందించిన మా బాబాయ్ గారైన గుప్తా గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. వారు గత 2 సంవత్సరాలుగా దీనికి ఆర్థిక సహకారం అందజేస్తున్నారు. అలాగే తాడేపల్లి లయన్స్ క్లబ్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ప్రతి నెల 2వ తేదీన ఉచిత డయాబెటిక్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నెల 3వ ఆదివారం ఐ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నాం. తాడేపల్లిగూడెం ఈ 2 క్యాంపులు కూడా మనం దగ్గరుండి ఉదయం నుంచి మధ్యాహ్నం 4 గంటల వరకు కూడా డాక్టర్ ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో జరుగుతుంది. వారికి కూడా మా తాడేపల్లి లయన్స్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన లయన్స్ మెంబర్లందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ లయన్స్ క్లబ్ తాడేపల్లిగూడెం సేవా కార్యక్రమంలో భాగంగా ఈరోజు జనతా హాస్పిటల్లో ఎల్ఎస్వి నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో, అలాగే లయన్స్ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత నేత్ర వైద్య శిబిరం పెట్టబడినది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆహ్వానితులుగా వచ్చిన యశోద హాస్పిటల్ డాక్టర్ గారు రవికుమార్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. లయన్స్ క్లబ్ తరపున, డిస్ట్రిక్ట్ తరపున కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ఆర్సీ గారికి, అలాగే సభ్యులకు అందరికీ కూడా, నూతన ప్రెసిడెంట్ గారికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమం బహుత్తరమైనది, ప్రజలందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుకుంటూ ఇప్పుడు కొన్ని ప్రకటనలు. ప్రతిష్టాత్మక ఐరిస్ ఫ్లోరెట్స్ వరల్డ్ స్కూల్ ఇప్పుడు మన తాడేపల్లిగూడెంలో 3 countries, 145 above schools, 100 above awards, 50 years of collective experience, Cambridge curriculum, CBSE syllabus, a BITS Pilani and IIM alumni initiative, civils, IIT, NEET orientation program, nursery to 5th AC classrooms, nursery to 10th digital classrooms, robotics and coding classes, music, dance, arts, martial arts, yoga. admissions prarambham. Irish Florets World School, APHB Colony, Tadepalligudem. Cell numbers 9030628609 and 7780385235. తాడేపల్లిగూడెం పట్టణ నడిబొట్టున పట్టణ ఇలవేల్పు శ్రీ 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 బలసులెమ్మ అమ్మవారి ఆలయ సమీపాన అమ్మవారి ఆశీస్సులతో నూతనంగా నిర్మించిన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటులో అత్యాధునిక వసతులతో సెంట్రల్ ఏసీ ఫంక్షన్ హాల్, సెంట్రల్ ఏసీ డైనింగ్ హాల్, విశాలమైన 6 గెస్ట్ రూములు మరియు లిఫ్ట్ సౌకర్యంతో విశాలమైన గార్డెన్, విశాలమైన పార్కింగ్ సౌకర్యం, విద్యుత్ దీపాలంకరణలతో అమ్మవారి ఆశీస్సులతో అలరారుతున్న మన అమ్మవారి కళ్యాణ మండపం ప్రజలందరికీ అందుబాటు ధరలు. బుకింగ్ కోసం సంప్రదించండి. మరిన్ని వివరాలకు శ్రీ 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 బలుసులెమ్మ అమ్మవారి కళ్యాణ మండపం, ఓవర్ బ్రిడ్జ్ ప్రక్కన, తాడేపల్లిగూడెం. సెల్ 9966375969. లలిత హాస్పిటల్, ఆర్థోపెడిక్స్ అండ్ గైనకాలజీ హాస్పిటల్, డాక్టర్ కంచర్ల సురేఖ, MBBS, MS, OBG, డిమాస్ ఫెలో, ART. స్త్రీలకు సంబంధించిన అన్ని రకముల వైద్య సేవలు, నార్మల్ డెలివరీకి ప్రాధాన్యతనిస్తూ సుఖప్రసవానికి సలహాలు, సూచనలు, పిల్లలు లేని దంపతులకు ఇన్ఫెర్టిలిటీ క్లినిక్, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మరియు కలర్ డాప్లర్ సిస్టమ్, సిజేరియన్ మరియు గర్భసంచి ఆపరేషన్లు, లాప్రోస్కోపీ ద్వారా గర్భసంచిలోని అండాశయంలోని గడ్డలను తొలగించుట, గర్భసంచి తొలగించటం, మహిళలకు కుటుంబ నియంత్రణ ఆపరేషన్, హిస్టరోస్కోపిక్ పోలిప్ రిమూవల్, గర్భసంచి క్యాన్సర్ నిర్ధారణకై పరీక్ష మరియు చికిత్స, గర్భసంచి ముఖద్వారంపై పుండ్లకు క్రయోథెరపీ సౌకర్యం. డాక్టర్ కంచర్ల సాయి పృథ్వీ, MBBS, MS ఆర్థో, ట్రామా, ఫ్రాక్చర్ కు శస్త్రచికిత్స చేయబడును. జాయింట్ రీప్లేస్మెంట్, కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ ఇంజురీస్ కి చికిత్స, లిగమెంట్ అండ్ టెండాన్ ఇంజురీస్ కి ఆర్థోస్కోపీ ద్వారా చికిత్స, దీర్ఘకాలిక సమస్యలకు PRP ట్రీట్మెంట్, ఎమర్జెన్సీ అండ్ యాక్సిడెంట్ కేర్, ICU సౌకర్యవంతమైన రూమ్స్, విశాలమైన వెయిటింగ్ హాల్, 24 గంటల ఫార్మసీ, ల్యాబ్, ఎక్స్రే, ఫిజియోథెరపీ. ఫోన్ బుకింగ్ సౌకర్యం కలదు. మా అడ్రస్ లలిత హాస్పిటల్, నందిబొమ్మ ఎదురుగా, బేబీ సెంటర్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ నంబర్ 08818 222536.
సెల్ 9121754595. విజయసాయి డ్రై ఫ్రూట్స్ హోల్సేల్ డ్రై ఫ్రూట్స్ మసాలా వ్యాపారం తాడేపల్లిగూడెం శేషమహల్ రోడ్ లో రామారావు గారి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా ప్రారంభించబడిన విజయసాయి డ్రై ఫ్రూట్స్ నందు అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ మసాలా దినుసులు ఇంపోర్టెడ్ చాక్లెట్స్ లభించును. క్రాన్బెర్రీస్, చెర్రీస్, ఫ్రూట్స్, బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, కుంకుమ పువ్వు, తేనె, ప్లమ్స్, గ్రీన్ టీ, కిస్మిస్, ఎండు ఖర్జూరం, ఆల్ బక్రా, అవిసె గింజలు, దాల్చిన చెక్క, ముకాడియం, బ్రెజిల్ నట్స్, హ్యాజిల్ నట్స్, నువ్వు పప్పు, గుమ్మడి, సన్ఫ్లవర్, పుచ్చగింజలు, అక్రోడ్, ఆప్రికాట్, అంజీర్, బాదం, జీడిపప్పు, ఖర్జూరం, ఎండు ద్రాక్ష, పిస్తా, సారపప్పు, చియా సీడ్స్, గూస్బెర్రీ, ఓట్స్, డ్రైడ్ పైనాపిల్, డ్రైడ్ కివి, పీకాన్ నట్స్, ఫైన్ నట్స్, రెడ్ వైన్, పీచ్ డ్రైడ్ ఫ్రూట్స్ లభించును. తప్పక విచ్చేయండి విజయసాయి డ్రై ఫ్రూట్స్. ప్రొప్రైటర్ యాన్నాల అంజిబాబు, శేషమహల్ రోడ్, రామారావు గారి హాస్పిటల్ దగ్గర, తాడేపల్లిగూడెం. సెల్ 9948743379. వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ గత 25 సంవత్సరాలుగా ఖాతాదారుల మన్నలను పొందుతున్న బ్యాంక్ వాణి బ్యాంక్. డిపాజిట్లపై అత్యధికంగా 9% వడ్డీ ఇవ్వబడును. వడ్డీ నెలవారీ తీసుకునే సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై వడ్డీ 90 పైసలు మాత్రమే. భారతదేశంలో ఏ ప్రాంతానికైనా డీడీ సౌకర్యం మరియు ఆర్టీజీఎస్, నెఫ్ట్ సౌకర్యాలు కలవు. మహిళలకు మరియు సీనియర్ సిటిజన్స్ కు 0.50% వడ్డీ అత్యధికంగా ఇవ్వబడును. ఇళ్లు, ఇళ్ల స్థలాలపై రుణ సదుపాయం కలదు. గృహ నిర్మాణమునకు, గృహ మరమ్మతులకు, అపార్ట్మెంట్ కొనుగోలుకు రుణ సౌకర్యం కలదు. వ్యాపారస్తులకు ఇళ్ల తనఖాపై క్యాష్ క్రెడిట్ ఇవ్వబడును. అన్ని సైజుల లాకర్లు అద్దెకు కలవు. తాడేపల్లిగూడెంలో మా నూతన బ్రాంచ్ ప్రారంభించబడినది. సంప్రదించండి వాణి కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్. జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ బిల్డింగ్, రైల్వే స్టేషన్ రోడ్, తాడేపల్లిగూడెం. ఫోన్ 08818225699 మరియు సెల్ 8019316399. స్థానిక సీతారాంపేటలోని సుందరయ్య భవనంలో ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ నిర్వహించారు. ఈ సభకు జవ్వాది శ్రీను అధ్యక్షత వహించారు. సుందరయ్య చిత్రపటానికి సిపిఎం పట్టణ కార్యదర్శి కరి నాగేశ్వరరావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో పి వేణుగోపాల్ చౌదరి, సిరపర్పు రంగారావు, కరెడ్ల రామకృష్ణ, సాయిరెడ్డి, చంద్రరావు, కృష్ణ, యశోద తదితరులు పాల్గొన్నారు. సుందరయ్య గారు ప్రధానంగా సరైనటువంటి వసతులు లేవు. విశాలాంధ్ర ప్రజాసేవకి అంటున్నారు. దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, సిపిఎం పార్టీ నిర్మాతల్లో ఒకరైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సభని తాడేపల్లి పట్టణంలో జరుపుకుంటా ఉన్నాం. సుందరయ్య గారు ఉన్నత కుటుంబంలో నుంచి వచ్చి పెద్ద కుటుంబంలో నుంచి వచ్చినటువంటి ఆయన ఆస్తిపరులు ఉన్నప్పుడు కూడా ఆ రోజులోనే ఇంటర్మీడియట్ స్థాయి వరకు చదువుకొని తన భవిష్యత్తు ఏంటని నిర్ధారణ చేసుకొని ఆనాడు ఉన్నటువంటి బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా పోరాటం కోసం స్వాతంత్రోద్యమంలో పనిచేశారు. స్వాతంత్రోద్యమంలో పనిచేయడం, దేశ స్వాతంత్రం కోసం పనిచేయడం కాకుండా స్వతంత్ర అనంతరం కూడా తనకున్న ఆస్తిని కూడా పేద ప్రజలకు రాశారు. అలాగే తన బిడ్డలు పుడితే స్వాతంత్రం వస్తుందని పేరుతోటి ఆయన పిల్లలు కూడా పుట్టకుండా ఆపరేషన్ చేసుకొని తన కార్యకర్తలే బిడ్డలుగా భావించి అనేక కార్యక్రమాలు నిర్వహించారు. మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిపిఎం పార్టీకి ప్రధాన కార్యదర్శిగా మొదటి నుంచి పనిచేసి దేశంలో అనేక రాష్ట్రాల్లో అధికారంలో రావడం కోసం ప్రధానంగా కేరళ, త్రిపుర, బెంగాల్లో సిపిఎం పార్టీ ఆయన ప్రధాన కార్యదర్శి ఉన్నప్పుడే అధికారంలో రావడం జరిగింది. అలాగే ఆ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పార్లమెంట్లో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష నాయకుడిగా పనిచేశారు. ఈ రాష్ట్రంలో కూడా అనేక ఉద్యమాల్లో, విద్యార్థి ఉద్యమాల్లో కానీ, కార్మిక ఉద్యమాల్లో కానీ, వ్యవసాయ కార్మిక ఉద్యమాల్లో కానీ, అలాగే రైతాంగ ఉద్యమంలో పెద్ద ఎత్తున పోరాటాలను తీసుకొచ్చి ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి ఆదర్శ నాయకుడిగా పనిచేయడం జరిగింది. సుందరయ్య గారు 1985లో మరణించారు. ఆయన మేము అప్పుడు 85లో నిడదోల్లో మీటింగు జరుగుతున్న సందర్భంలోనే వార్త వచ్చింది. సాయంత్రం అట్లే అటో పుట్టిన అందరూ కూడా అక్కడి నుంచి మీటింగ్లో ఉన్న మొత్తం అందరూ కూడా విజయవాడకి తరలించడం అనేది కూడా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రధానికు అందరూ కూడా లక్షలాది మంది ఆయన అంతిమయాత్రలో కూడా పాల్గొని ఆయనకి జోహార్లు అర్పించడంలో
కీలక పాత్ర పోషించారు. కానీ సుందరయ్య గారు దక్షిణ రాష్ట్రంలోనే కాదు, దక్షిణ ప్రాంతాల్లో కమ్యూనిస్టు ఉద్యమాన్ని నిర్మాణంలో ఒకరైనా, కీలకంగా అయిన రైతు ఉద్యమాలు కానీ, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు కానీ, అదేవిధంగా సిఐటికి సంబంధించిన ఉద్యమాలు నిర్వర్తించడంలో కానీ ఆయన కీలక పాత్ర పోషించారనేది మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నెల్లూరు జిల్లా అలగానిపాడులో 1913లో జన్మించినటువంటి పిఎస్ గారు భూస్వామ్య కుటుంబంలో జన్మించారు. ఆయన 17వ ఏట గాంధీజీ నాయకత్వం పట్ల ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లో రావడం, తర్వాత ఉప్పు సత్యాగ్రహం, అనేక కుల వివక్షణ వంటి కార్యక్రమాల్లో పూనుకొని కామ్రేడ్ హమీర్ ఐజన్ ఖాన్ నేతృత్వంలో 1930లో మన సిపిఎం పార్టీలో జాయిన్ అయ్యి సిపిఎం పార్టీ అగ్రవర్ణాల్లో ఒకరిగా మంచి పేరుగాంచారు. ఉత్తమ పార్లమెంట్ సభ్యులుగా కూడా ఆయనకి మంచి పేరుంది. ఆ రోజుల్లోనే సైకిల్ మీద పార్లమెంట్కి వెళ్ళినటువంటి గొప్ప మహనీయుడు. కొన్ని లక్షల ఎకరాల భూమిని పేద ప్రజలకు పంచడం, 1946 నుంచి 52 వరకు జరిగినటువంటి తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మలుపులు తిప్పి ఉద్యమాన్ని స్ఫూర్తినిచ్చినటువంటి నాయకులు, ఆదర్శవంతులు. అలాగే తన పేరు సుందరామరెడ్డిలో కుల వ్యవస్థ నిర్మూలించడం కోసం పనిచేసి రెడ్డి అనే పేరును తొలగించినటువంటి మహోన్నత వ్యక్తి. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సోమవారం స్థానిక సీతారాంపేటలోని రామాలయం వద్ద అన్నదానం నిర్వహిస్తున్నామని కమిటీ అధ్యక్షులు నర్సి సోమేశ్వరరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో భక్తులందరూ పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరించాలని కోరారు. మన సీతారాంపేటలో వెలిసిన ఆ సీతారామాంజనేయ హనుమత్ ఆలయం మరి గత 19 సంవత్సరాలుగా దిగ్విజయంగా సీతారాంపేట రామాలయం కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రీరామనవమి కళ్యాణోత్సవం, అలాగే తదనంతరం పెద్ద ఎత్తున అన్న సమారాధన కార్యక్రమాన్ని గత 19 సంవత్సరాలుగా చేసుకోవడం జరుగుతూ ఉంది. మరి ఎలక్షన్ కోడ్ కారణంగా మరి తక్కువ మందితో చేయాలనే గవర్నమెంట్ వారి ప్రతిపాదనని మేము ఎలక్షన్ పోలింగ్ తర్వాత రేపు 20వ తారీఖు సోమవారం నాడు పెద్ద ఎత్తున 10,000 మందికి అఖండ అన్న సమారాధన కార్యక్రమాన్ని తాడేపల్లిగూడెం అన్ని పార్టీల పెద్దల సహకారంతో, ఇక్కడ ఉన్నటువంటి ప్రముఖుల పెద్దల సహకారంతో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మేము ఏర్పాటు చేస్తాము. మేము అప్లై చేసేది ఏంటంటే ఈ సీతారాంపేట, కొబ్బరితోట, రామచంద్రాపేట చుట్టుపక్కలే కాకుండా మేము ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క అన్నప్రసాద కార్యక్రమాన్ని స్వీకరించి స్వామివారి కృపకు పాత్రలు అవుతారని నేను అందరినీ కూడా వినమ్రంగా రావాలని ఆహ్వానం పలుకుతున్నాను. సోమవారం తాడేపల్లిగూడెం సీతారాంపేట నందు వేంచేసి ఉన్నటువంటి శ్రీ సీతారామాంజనేయ స్వామివారి దేవస్థానం నందు ఈ రామాలయం నందు ప్రతి సంవత్సరం అద్భుతంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించుకోవడం, అదేవిధంగా మా కమిటీ అధ్యక్షుడైనటువంటి నర్సి సోమేశ్వరరావు నాయకత్వంలో గడిచిన 19 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం శ్రీరామనవమి అద్భుతంగా నిర్వహించుకోవడం, దాని తదనంతరం గొప్ప అన్న సమారాధన సుమారుగా 10,000 మంది నుంచి 15,000 మంది వరకు అన్న సమారాధన ప్రతి సంవత్సరం ఏర్పాటు చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి వెంటనే అన్న సమారాధన ఏర్పాటు చేసుకునే పక్షంలో ఈ ఎన్నికల కారణం చేత ఈ అన్న సమారాధన కార్యక్రమాన్ని పోస్ట్పోన్ చేయడం, తదనంతరం ఇప్పుడు సోమవారం రోజున ఈ శ్రీరామనవమి అన్న సమారాధన ఏర్పాటు చేసుకోవడం, స్థానిక సీతారాంపేట పక్కనటువంటి కొబ్బరితోట, రామచంద్రపేట, భాగ్యలక్ష్మిపేట చెందినటువంటి ప్రజలందరూ కూడా ఈ అన్న సమారాధనలో ప్రతి ఇంటి నుంచి పాల్గొని స్వామివారి అన్న సమారాధన కార్యక్రమాన్ని దిగ్విజయం చేయడం ప్రతి సంవత్సరం జరుగుతుంది. గత 19 సంవత్సరాలుగా మన సీతారాంపేట రామాలయం నందు సీతారామ కళ్యాణం అనంతరం అఖండ అన్న సమారాధనని నిర్వహిస్తూ మన రామాలయం కమిటీని ముందుకు నడిపిస్తున్న నర్సి సోమేశ్వరరావు గారికి ముందుగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఇంత మంచి రామాలయం కమిటీ కూడా ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ కూడా తన వంత ఆర్థిక సాయమే కాకుండా తన వంత శ్రమ సాయం కూడా చేస్తూ ఈరోజు ఈ రామాలయాన్ని ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, రేపు ఉదయం 11 గంటల నుంచి జరిగే ఈ అఖండ అన్న సమారాధనకు తాడేపల్లిగూడెం ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి విజయవంతం చేయాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. ప్రజల ఆరోగ్య రీత్యా జిల్లాకు 4 చొప్పున ఫుడ్ ఇన్స్పెక్టర్లను నియమించాలని ఏపీ స్టేట్
కన్స్యూమర్ కౌన్సిల్ వైస్ చైర్మన్ ఏఆర్కే హనుమంతరావు విజ్ఞప్తి చేశారు. ఫుడ్ ఇన్స్పెక్టర్ల సంఖ్యను పెంచడంతో పాటు వారికి మొబైల్ వాహనాలు కూడా ఏర్పాటు చేయాలని కోరారు. తాడేపల్లిగూడెం తాలూకా రైల్వే గూడ్స్ షెడ్ యూనియన్ వద్ద ఆదివారం పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభ జరిగింది. ఈ సందర్భంగా సుందరయ్య చిత్రపటానికి సత్తి కోదండరామిరెడ్డి పూలమాలలు వేశారు. అనంతరం చిర్లపుల్లారెడ్డి, టి నాగిరెడ్డి మాట్లాడుతూ సుందరయ్య పోరాట పటిమ గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో సాయిరెడ్డి, నారాయణ, ఆంజనేయులు, సుచిరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పుత్రయ్య, నాని, కృష్ణ, నాగబాబు, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇవాళ పుచ్చలపల్లి సుందరయ్య గారిది 39వ వర్ధంతి. ఆయన 1903 మే 1వ తారీఖున జన్మించారు. ఆయన 1985 మే 19వ తారీఖున ఆయన అస్తమించాడు. ఆయన అంటే సుమారు 83 సంవత్సరాల పాటు ఆయన బతికాడు. అంటే 17వ ఏటనే అతని ఉద్యమాల్లో పాల్గొనడం జరిగింది. 17 సంవత్సరాల నుంచి అలుపెరిగిన పోరాటం చేశాడు ఆయన. తెలంగాణలోని సాయుధ పోరాటంలో లక్షల మంది ప్రజలను సమీకరించి అక్కడ నైజాంకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం చేశాడు ఆయన. ఆనాడున్న ప్రభుత్వం 10,000 మందిని జైల్లో నిర్బంధించింది. 50,000 మందిని పోలీస్ క్యాంపుల్లో పెట్టింది. అయినా ఎక్కడ చెల్లించలే. 4,000 మంది ప్రాణత్యాగం చేశారు అక్కడ తెలంగాణలోని. 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచింది సుందరయ్య గారు ఆధ్వర్యంలో. సుందరయ్య గారు కానీ, ముల్లు స్వరాజ్యం గారు కానీ, అలాగే అక్కడ ఇంటిగా నుంచి ఆయన ఇలాంటి మహా మేధావులంతా కూడా అక్కడ నుండి ఆ భూమిని పేదలకు పంచారు. అదే కాదు 1946 నుంచి 52 వరకు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగినాయి. 7 సంవత్సరాల పాటు ఉద్యమాలు జరిగినాయి. ఆ ఉద్యమంలో తెలంగాణ సాయుధ పోరాటం ఉద్యమం. ఆ ఉద్యమంలోనే రైతాంగ అనేక సమస్యలు మన ముందుకు వచ్చింది. అంతకుముందు మద్రాసు మనం కలిసి ఉండేవాళ్ళు. భాషాపయుక్త రాష్ట్రాలు ఏర్పడాలని చెప్పి ఆనాడు పెద్ద ఎత్తున పోరాటం చేసింది సుందరయ్య గారు. రైల్వే కూర్చేటి కాడ మనం పుచ్చలపల్లి సుందరయ్య గారు 39వ వర్ధంతి జరుపుకుంటున్నాం. దీనికి ఆయన్ని కొద్దిగా స్మరించుకోవాలంటే ఆయన మన రాష్ట్రానికే ప్రతిపక్ష నాయకుడిగా 1952లో అధికారంలోకి వస్తామనే భ్రమలు కూడా చూపించినటువంటి మహానుభావుడు పుచ్చలపల్లి సుందరయ్య గారు. ఏ నాయకుడైనా సరే మనం స్మరించుకోవాలంటే నెల్లూరు జిల్లాలో ఆయనకి మొత్తం వాళ్ళకు వాళ్ళకు 1000 ఎకరాలు అన్నదమ్ములిద్దరికీ చెరుకు 500 వస్తే ఇవాళ కూడా అది బైపాస్ భయానికి చెల్లింది. ఆ బైపాస్ ఒక పక్క 500 ఒకళ్ళదే, ఒక పక్క 500 ఒక పక్క ఉన్నది. అది మనము పడుగుపాడు అది అక్కడి నుంచి చూస్తే డాబా నుంచి చూస్తే ఆయన అక్కడ పరిస్థితి అంత వాతావరణం అంత కాబట్టి ఇవాళ ఈ మొత్తం ఏమీ లేక ఆయన ముఖ్యమంత్రిగా ప్రతిపక్ష నాయకుడిగా మనం జీవితాన్ని మొత్తం త్యాగం చేసినటువంటి సిపిఎం నాయకులు మన పుచ్చలపల్లి సుందరయ్య గారిని స్మరించుకోవాలని. కామ్రేడ్ సుందరయ్య గారు చిన్ననాటి నుంచి కూడా అభ్యుదయ భావాలతోటి ఆయన బాల్యంలోనే 16-17 సంవత్సరాల వయసులో 1930లో స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొని అరెస్ట్ అయ్యి బోస్టన్ జైలు కంటే బాల జైలుకి పంపించడం కూడా జరిగింది. అక్కడ నుంచి వచ్చిన వెంటనే బయటకు వచ్చిన తర్వాత పాలేరు సంఘాలు పెట్టి, రైతు సంఘాలు పెట్టి శ్రామికులకు, వెనకబడినటువంటి ప్రజలకి నేను సేవ చేయాలనే ఒక నిర్ణయంతో ఆయన మన దక్షిణ భారతదేశంలో కమ్యూనిస్ట్ ఉద్యమ నేతగా అప్పుడు ఖాన్ అమెరికన్ గారు ఆయన ఉండేవాడు. ఆయన తర్వాత ఈయన బాధ్యత తీసుకుని మన దక్షిణ భారతదేశం మొత్తం కమ్యూనిస్ట్ ఉద్యమాన్ని ఆయన మొత్తం అందరికీ కార్మికులకి, కష్టజీవులకి, కర్షకులకి ఏ విధంగా మనం తోడ్పడాలి అందరికీ కూడా కార్యకర్తలకు నేర్పించి కార్యకర్తలు తరిపించేసి ఆయన కార్యకర్తల్లో మమేకమయ్యి ఎప్పుడు కూడా కొన్ని ప్రాంతాలకి, అటవీ ప్రాంతాలకి అక్కడ ఉండే ప్రజలకి మలేరియా జ్వరాలు వచ్చి జబ్బులు చేసి మందులు అందకపోతే ఈయన కావిడి వేసుకున్న భుజం మీద ఆ కావిడిలో మందులు వేసుకుని 20-25 కిలోమీటర్ల అడవిలోనికి వెళ్ళి ఆ మందులన్నీ వాళ్ళకి ఇచ్చి ఇటువంటి నిరంతర శ్రావ ఇవన్నీ కూడా చేసినట్టు మహోన్నత వ్యక్తి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య. బడి మానేసిన దివ్యాంగుల పిల్లలను పాఠశాలలో చేర్పించాలని సంజీవ్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు బ్రహ్మం తెలిపారు. ఆదివారం సంజీవ్ నగర్లో దివ్యాంగుల పిల్లల ఎన్రోల్మెంట్లో భాగంగా సర్వే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే బాలేశ్వరయ్య, ఎం చంద్రకుమారి పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. స్థానిక బ్రహ్మానందరెడ్డి మార్కెట్లోని సంత మార్కెట్లో ఆదివారం కూరగాయల ధరలు నిలకడగా ఉన్నాయి. గత వారంతో పోలిస్తే ఈ వారం కూరగాయల ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో మార్కెట్లో కూరగాయల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.
ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.